హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు ఫిబ్రవరి సంచికలోని మిగతా పార్ట్ని చూద్దాం. 54వ WEF వార్షిక శిఖరాగ్ర సదస్సు 2024, 54వ ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF వార్షిక శిఖరాగ్ర సదస్సు 2024 జనవరి 15 నుంచి 19వ తేదీ వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగింది. ఎక్కడ జరిగింది ఫ్రెండ్స్? దావోస్లో జరిగింది. రీబిల్డింగ్ ట్రస్ట్ అనే ఇతివృత్తంతో 2024 ఏడాది WEF వార్షిక శిఖరాగ్ర సదస్సును నిర్వహించారు. 5 రోజుల పాటు జరిగిన 54వ ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో భారత్ సహా వివిధ దేశాలకు చెందిన 2800 మంది నేతలు పాల్గొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, చైనా ప్రధాని లీ కియాంగ్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవన్ తదితరులు పాల్గొన్నారు. భారత్ నుంచి కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, అశ్విని వైష్ణవ్, హరదీప్ సింగ్ పురి, తెలంగాణ, కర్ణాటక సీఎంలు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిందేతో పాటు ఆయా రాష్ట్రాల మంత్రులు 100 మందికి పైగా సీఈఓలు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని అధికారిక బృందం ఈ సదస్సులో పాల్గొంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశానికి వెళ్లిన రాష్ట్ర అధికారిక బృందానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహించడం ఇది తొలిసారి. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోవ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF, ప్రపంచ వాణిజ్య సంస్థ WTO, నాటో ప్రధాన కార్యనిర్వాహకులు ఈ సదస్సులో ప్రసంగించారు. ఈ సదస్సులో అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ ప్రసంగించారు. భారతదేశానికి అసాధారణ విజయగాథ అని మంత్రి యాంటోనీ బ్లింకెన్ కితాబిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం చెప్పుకోదగ్గ విజయాలను సాధిస్తుండడంతో అనేక మంది భారతీయుల జీవితాలపై సానుకూల ప్రభావం పడిందని, వారికి ఎన్నో విధాల లబ్ధి కలిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ సదస్సులో భాగంగా నిర్వహించిన CIIEY సదస్సులో భారత్ 2028 కంటే ముందే $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. దేశ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇంధన పరివర్తనాన్ని క్రమ పద్ధతిలో చేపట్టాల్సి ఉందని తెలిపారు. సుస్థిర లక్ష్యాలపై భారత్ అప్రమత్తంగా ఉందని వెల్లడించారు. ఈ సదస్సులో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఈ ఏడాది డిసెంబర్ కల్లా భారతదేశంలో తయారైన తొలి చిప్ వెలువడుతుంది అని పేర్కొన్నారు. 2024 డిసెంబర్ కల్లా తొలి భారత్ తయారీ చిప్ బయటకు వస్తుందని మంత్రి తెలిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం CII వార్షిక సమావేశంలో అధిక వృద్ధి తీరు, తక్కువ స్థాయిలో ఇబ్బందులు, ది ఇండియా స్టోరీ అనే అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడారు. ఈ సదస్సులో నిర్వహించిన హెల్త్ కేర్ డిజిటలీకరణ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు రూపొందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ సదస్సులో ఆహార వ్యవస్థలు, స్థానిక కార్యాచరణ, ఫుడ్ సిస్టమ్ అండ్ లోకల్ యాక్షన్ అనే అంశంపై కూడా రేవంత్ రెడ్డి ప్రసంగించారు. లక్షద్వీపులు మరియు మాల్దీవుల వివాదం ఏంటో చూద్దాం. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల లక్షద్వీపులో పర్యటించారు. జనవరి 5న మిలోని సాహసికుడి సరైన గమ్యస్థానం లక్షద్వీప్ అంటూ అక్కడి సముద్ర తీరంలోని తన ఫోటోతో తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. లక్షద్వీప్ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన
పర్యాటకులకు సూచించారు. ఈ పోస్టు ఆన్లైన్లో వైరల్గా మారింది. ఈ పోస్టు మీద మాల్దీవుల మంత్రులు మరియు షివునా మల్షా షరీఫ్, అబ్దుల్లా మజూమ్ మాజిద్ సామాజిక మాధ్యమాల్లో విద్వేష వ్యాఖ్యలు చేశారు. మంత్రి అబ్దుల్లా మాజిద్ ఇదంతా మాల్దీవుల నుంచి దృష్టి మరల్చి లక్షద్వీప్ను మరో పర్యాటక కేంద్రంగా ప్రోత్సహించడానికేనని విమర్శించడంతో రాజకీయ వివాదం రేగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై భారతీయుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో సామాజిక మాధ్యమాల్లో మాల్దీవులను బహిష్కరించు అనే ధోరణిని ప్రేరేపించింది. దేశంలోని ప్రముఖులతో సహా అనేక మంది భారతీయులు మాల్దీవులకు వ్యతిరేకంగా ట్వీట్ చేశారు. భారతీయులకు బదులుగా లక్షద్వీప్ మరియు ఇతర భారతీయ పర్యాటక ప్రదేశాలను అన్వేషించమని భారతీయులను ప్రోత్సహించారు. చాలామంది భారత పర్యాటకులు మాల్దీవులకు తమ రిజర్వేషన్లు మరియు హోటల్ బుకింగ్లను రద్దు చేసుకున్నారు. దేశంలోని రెండవ అతిపెద్ద ట్రావెల్ బుకింగ్ యాప్ ఈజ్ మై ట్రిప్ మాల్దీవులకు ట్రావెల్ బుకింగ్లను తీసుకోవడం ఆపివేసింది. ఈ వివాదంలో నెలకొన్న పరిస్థితుల ప్రభావంతో మాల్దీవుల పర్యాటక రంగంపై చాలా ప్రభావం చూపింది. ఈ పరిణామాల నేపథ్యంలో నరేంద్ర మోదీపై లక్షద్వీప్పై విద్వేష వ్యాఖ్యలు చేసిన మంత్రులు ముగ్గురిని జనవరి 7న మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానివి కాదని మాల్దీవుల ప్రభుత్వం స్పష్టం చేసింది. మాల్దీవుల అభివృద్ధిలో భారత్ పాత్ర. భౌగోళిక మాల్దీవులు హిందూ మహాసముద్రంలో ఉన్న చిన్న దేశం. ఇది భారతదేశానికి లక్షద్వీపులకు దక్షిణ భాగంగా ఉంటుంది. 1966లో మాల్దీవులకు స్వతంత్రం లభించింది. మాల్దీవులను ఒక సార్వభౌమత్వ దేశంగా అధికారికంగా గుర్తించిన మొదటి దేశం భారతదేశం. అప్పటి నుంచి భారత్ ఆ దేశానికి అన్ని రకాలుగా సహాయకారిగా ఉంది. దౌత్య రక్షణ, వ్యూహాత్మక, సాంస్కృతిక సంబంధాలను నెరవేరుతోంది. మాల్దీవుల అభివృద్ధి కోసం భారత్ విరిగా నిధులు ఇచ్చింది. రక్షణ పరంగా కూడా భారతదేశం మాల్దీవులకు సహాయపడింది. 1988 నవంబర్లో అప్పటి అధ్యక్షుడు అబ్దుల్ గయూమ్కు వ్యతిరేకంగా ఒక సాయుధ గ్రూప్ రాజధాని మాలేని ముట్టడించడానికి ప్రయత్నించిన అబ్దుల్ గయూమ్ కోరిక మేరకు నాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం మాల్దీవుల రక్షణ కోసం ఆపరేషన్ కాక్టస్ పేరుతో సైన్యాన్ని పంపి తిరుగుబాటును అణిచివేసింది. ఈ విధంగా మాల్దీవులకు భారత్కి చాలా మంచి సంబంధాలు అనేటివి ఉండేవి. కానీ ఈ రెండింటి మధ్య వివాదాస్పదం పేర్కొనడం జరిగింది. ఓకే, లక్షద్వీప్లో పెరుగుతున్న పర్యాటకం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్తో ప్రపంచం దృష్టి లక్షద్వీప్పై ఆకర్షించింది. అభివృద్ధి చెందిన బీచ్గా, భారతీయులకు డ్రైవింగ్ గమ్యస్థానంగా శిక్షణ ఇవ్వవచ్చు అనే అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం మాల్దీవులతో పోలిస్తే లక్షద్వీప్లో పెద్ద రిసార్ట్లు, మౌలిక సదుపాయాలు లేకపోయినా కేరళలోని ద్వీపాల్లో ఆతిథ్యం పెట్టుబడిని పెంచడం ద్వారా, విమాన అనుసంధానాన్ని విస్తరించడం ద్వారా దేశీయ డిమాండ్ను పెంచుకోవడానికి ఉపయోగపడును. దీంతో పాటు తక్కువ ఖర్చుతో లక్షద్వీపుల భూతల స్వర్గాన్ని అందించవచ్చు అని నిర్ణయించుకున్నారు. లక్ష అనే సంఖ్య ఆధారంగా లక్షద్వీపులు అనే పేరు వచ్చింది. లక్షద్వీపులు దేశంలో అత్యంత జనసంఖ్య కలిగిన అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం. రాజధాని కవరత్తి. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఆ దీవుల జనాభా 6,64,429. ఈ దీవులు 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి. కేరళ తీరానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్షద్వీపులు 8 డిగ్రీల 12 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య, 71 డిగ్రీల నుండి 74 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య దక్షిణ అరేబియా సముద్రంలో ఉన్నాయి.
లక్షద్వీపులను పగడపు దీవులు అంటారు. ఈ దీవులు దేశంలోని అతిపెద్ద ప్రవాల దీవుల సముదాయం. ఇవి ప్రవాల బిత్తికలు అనే సూక్ష్మ సముద్ర దీవులచే ఏర్పడ్డాయి. లక్షద్వీపుల రాజధాని కవరత్తి కన్ననూర్ దీవులలో ఉంది. ఈ లక్షద్వీపుల్లో అతిపెద్దది మీనికాయ దీవి. ఇది 4.5 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ విధంగా లక్షద్వీపుల గురించి ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకొక టాపిక్తో ముందుకెళ్దాం. పిఎస్ఎల్వి C-58 రాకెట్ ప్రయోగం విజయవంతమని ఇవ్వడం జరిగింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో 2024 జనవరి 1న ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఇస్రో చేపట్టిన పోలార్ శాటిలైజ్ ల్యాండ్ వెహికల్ పిఎస్ఎల్వి C-58 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. పిఎస్ఎల్వి C-58 రాకెట్ తొలుత కృష్ణబిలాల పరిశోధనకు ఉద్దేశించిన 480 కిలోల బరువు గల అత్యాధునిక ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్తో పాటు కేరళకు చెందిన LBS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ విద్యార్థినులు తయారు చేసిన చిన్న ఉపగ్రహంను రోదసిలోనికి ప్రవేశపెట్టింది. పిఎస్ఎల్వి C-58 రాకెట్ ప్రయోగం జరిగిన విధానం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి 44.4 మీటర్ల పొడవున్న పిఎస్ఎల్వి C-58 రాకెట్ 260 టన్నుల బరువుతో నింగిలోనికి దూసుకెళ్లింది. ఈ విధంగా దాని గురించి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఒక్కసారి ఇక్కడ చూడండి మీరు. నెక్స్ట్, అంతరిక్షంలో ఇస్రో ఫ్యూయల్ సెల్ పరీక్ష విజయవంతమని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఇక్కడ విజయవాడలో అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం. విజయవాడలో స్వరాజ్య మైదానంలో నిర్మించిన రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 206 అడుగుల ఎత్తైన సామాజిక న్యాయ మహాశిల్పం స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 జనవరి 19న బటన్ నొక్కి ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. అనంతరం బౌద్ధ వాస్తుశిల్పకళతో నిర్మించిన కాలచక్ర మహామండపాన్ని, అంబేద్కర్ జీవిత విశేషాలతో కూడిన మ్యూజియం, ఆయన జీవిత విశేషాలను ప్రదర్శించే విహారయాంపి థియేటర్ను ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహం యొక్క విశేషాలు కింద ఇవ్వడం జరిగింది. అయితే ఇదంతా ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కాబట్టి నేను ఎక్కువగా దాని గురించి తీసుకోవడం లేదు ఫ్రెండ్స్. మనకు ఎంతవరకు అవసరమో అది మాత్రమే నేర్చుకోవాలి. లంగ్రాజ్ పాయింట్లోకి విజయవంతంగా ప్రవేశించిన ఆదిత్య L1 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంతరిక్ష రంగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. సూర్యుని గుట్టు విప్పేందుకు భారత్ 2023 సెప్టెంబర్ 2న ప్రయోగించిన సోలార్ అబ్జర్వేషన్ వ్యోమనౌక ఆదిత్య L1 2024 జనవరి 6న నిర్దేశిత లంగ్రాజ్ పాయింట్ L1లోకి చేరుకుంది. హలో ఆర్బిల్ ఇన్సర్షన్ HOI అనే తుది విశ్వాసం ద్వారా ఈ ప్రక్రియను ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. సూర్యుని వైపుగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోనికి కక్ష L1 పాయింట్లోకి ఆదిత్య వ్యోమనౌక చేరుకుందని ప్రధాని నరేంద్ర మోడీ X వేదిక వెల్లడించారు. గ్రహణాల వంటి సందర్భాల్లోనూ ఎలాంటి అడ్డు లేకుండా నిరంతరంగా సూర్యుడిని చూసేలా అనువైన L1 పాయింట్ను అంటూ ఆదిత్య L1 అధ్యయనం చేసుకుంది. భూమికి సూర్యునికి మధ్య దూరం 15 కోట్ల కిలోమీటర్లు కాగా అందులో 1% కంటే 15 లక్షల కిలోమీటర్ల దూరాన్ని లంగ్రాజ్ పాయింట్ Lగా పరిగణిస్తున్నారు. ఈ విధంగా అది చేరుకోవడం చాలా ఆనందదాయకమైన విషయం ఫ్రెండ్స్. ఎందుకంటే చంద్రుడిపైకి కాదు, సూర్యుడిపైకి. జాతీయ క్రీడా పురస్కారాలు 2023 గాను జాతీయ క్రీడా పురస్కారాలు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ డిసెంబర్ 20న ప్రకటించింది. భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్స్ సాత్విక సాయిరాజ్ చిరాగ్ శెట్టిలకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ధ్యాన్ చంద్ ఖేల్ రత్న లభించింది. ఉత్తమ క్రీడాకారులకు ఇచ్చే అర్జున అవార్డును 26 మందికి ఎంపికయ్యారు. ఉత్తమ కోచ్లకు అందించే ద్రోణాచార్య అవార్డులను రెగ్యులర్ విభాగంలో 5గురికి, లైఫ్ టైం విభాగంలో 3గురికి ప్రకటించారు. ఈ విధంగా జాతీయ
క్రీడా వాటిని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ధ్యాన్ చంద్ ఖేల్ రత్న 2 అనే సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి బ్యాడ్మింటన్లో రావడం జరిగింది. అర్జున అవార్డు విజేతలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరు. వైశాలి చెస్లో, మహమ్మద్ షమి క్రికెట్లో, అనూప్ అగర్వాల్. ఈ విధంగా అర్జున అవార్డు వచ్చిన వాళ్ళు మురళీ శ్రీశంకర్, పౌరుల్ చౌదరి అథ్లెటిక్స్లో. నెక్స్ట్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ అత్యుత్తమ యూనివర్సిటీలు: గురునానక్ దేవ్ యూనివర్సిటీ, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ రన్నర్ అప్ పంజాబ్, కురుక్షేత్ర యూనివర్సిటీ సెకండ్ రన్నర్ అప్ కురుక్షేత్ర. ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ధ్యాన్ చంద్ అవార్డు జీవితకాల సాఫల్య పురస్కారం ముగ్గురికి వచ్చింది. మంజుషా కన్నర్ బ్యాడ్మింటన్, వినీత్ కుమార్ శర్మ హాకీ, కవిత సెల్వరాజ్ కబడ్డీ వారికి రావడం జరిగింది. ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు: ఆసియా క్రీడల్లో స్వర్ణం, ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంస్యం, కామన్వెల్త్ క్రీడల్లో రజత పథకాలు కైవసం చేసుకున్న భారత్ బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టిలకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అనేది లభించింది. మీరు మహారాష్ట్రకు చెందిన 26 ఏళ్ల చిరాగ్ శెట్టితో కలిసి సాత్విక్ సాయిరాజ్ గత 5 ఏళ్లుగా పలు అంతర్జాతీయ టోర్నీల్లో అద్భుత ప్రదర్శన చేశారు. నెక్స్ట్ అర్జున అవార్డుకు ఎంపికైన కొందరు క్రీడాకారుల నేపథ్యం: మహమ్మద్ షమి గురించి ఇవ్వడం జరిగింది, ఈషా సింగ్ గురించి, అజయ్ కుమార్ శెట్టి గురించి. ఈ విధంగా ఏపీ పోలీస్ తులసి చైతన్యకు టెన్జింగ్ నార్గే జాతీయ సాహస అవార్డు అనేది లభించింది ఫ్రెండ్స్. ఇజ్రాయిల్ హమాస్ల మధ్య యుద్ధానికి 100 రోజులు గడిచింది. ఈ విధంగా ఇజ్రాయిల్ మరియు హమాస్ 2023 అక్టోబర్ 7న ప్రారంభమైన హమాస్ ఇజ్రాయిల్ యుద్ధం 2024 జనవరి 14వ తేదీన 100 రోజులు పూర్తి చేసుకుంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దు గ్రామాలపై హమాస్ మిలిటెంట్ల మెరుపు దాడులు, 1200 మంది ఇజ్రాయెల్ పౌరుల హతం, 200 మందికి పైగా అపహరణతో ఈ ఘర్షణ మొదలైంది. ఈ దాడుల నేపథ్యంలో నేతన్యాహు ప్రభుత్వం ఉగ్ర సంస్థ నిర్మూలనే లక్ష్యంగా యుద్ధం ప్రకటించింది. హమాస్ను పూర్తిగా అంతమొందించడమే తన లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రకటించింది. తొలుత వైమానిక దాడులతో గాజాపై విరుచుకుపడింది. తర్వాత భూతల దాడులు ప్రారంభించింది. యుద్ధంతో గాజా విధ్వంసమైంది. ఈ విధంగా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం పశ్చిమాసియా మొత్తానికి క్రమంగా విస్తరిస్తోంది. అమెరికా కూటమికి ఇరాన్ మద్దతుకిచ్చే మిలిటెంట్ గ్రూపుల మధ్య పోరాటంగా మారుతుంది. యుద్ధం ప్రారంభం కాగానే ఇరాన్ మద్దతిచ్చే హజ్బొల్లా ఇజ్రాయెల్ దాడులకు ప్రారంభించింది. ఈ విధంగా ఇజ్రాయెల్ దాడిలో హమాస్, హజ్బొల్లా అగ్రనేతలు అవ్వడం జరిగింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ముగింపుకు ఈజిప్ట్ ప్రతిపాదన అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఒక్కసారి ఇక్కడ మీరు గమనించగలరు. ఇజ్రాయెల్పై అంతరిక్ష న్యాయస్థానంలో కేసు వేసిన దక్షిణాఫ్రికా అని కింద ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డులు. 2023 ఏడాదికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులను 2024 జనవరి 11న ఢిల్లీలోని భారత మండపంలో కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 ర్యాంకుల్లో మధ్యప్రదేశ్లోని ఇండోర్ గ్రామం వరుసగా 7వసారి అగ్రస్థానంలో నిలిచింది. చూసారా, ఇండోర్ గ్రామానికి ఇది 7వసారి రావడం. 2023 సంవత్సరానికి గాను ఇండోర్తో పాటు గుజరాత్లోని సూరత్ కూడా సంయుక్తంగా తొలి ర్యాంకు దక్కించుకుంది. నవీ ముంబాయి ఈ జాబితాలో 3వ స్థానంలో, ఢిల్లీ 7వ స్థానంలో, హైదరాబాద్ 9వ స్థానంలో ఉన్నాయి. దేశంలోని పరిశుద్ధమైన నగరంగా ఇండోర్ తొలిసారి 2017లో రికార్డు సాధించింది. అప్పటి నుంచి ఏటా ఈ అవార్డును గెలుచుకుంటూ వస్తుంది. పరిశుభ్రతతో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 2, 3 స్థానాల్లో నిలిచాయి. లక్షలోపు జనాభా ఉన్న పట్టణాల్లో సాస్పడ్ మహారాష్ట్రకు తొలి స్థానం దక్కింది. 2, 3 స్థానాల్లో
ఛత్తీస్గఢ్, లోనావాలా, మహారాష్ట్ర ఉన్నాయి. పరిశుభ్రమైన గంగా తీర పట్టణంగా వారణాసి నిలిచింది. 2వ స్థానంలో ప్రయాగ్రాజ్ ఉంది. ఈ 2 ఉత్తరప్రదేశ్ నగరాలే కావడం విశేషం. పరిశుభ్రమైన కంటోన్మెంట్ బోర్డులో మధ్యప్రదేశ్లోని మౌకు తొలి స్థానం దక్కింది. ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీకి 4 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు, అదేవిధంగా తెలంగాణకు కూడా 4 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు వచ్చాయి. మరి ఇక్కడ ఉన్నాయో చూద్దాం ఒకసారి. కేంద్ర ప్రభుత్వం ఏటా అందజేసే ప్రతిష్టాత్మక స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో తెలంగాణ మొత్తం 4 అవార్డులు దక్కాయి. మొత్తం రాష్ట్రం 5వ స్థానంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్ గార్బేజ్ ఫ్రీ సిటీ విభాగాల్లో తెలంగాణలోని 20 పురపాలకలు 22 పురస్కారాలు సాధించాయి. ఈ విధంగా మన తెలంగాణ. నెక్స్ట్ జనాభా కేటగిరీలో సౌత్ జోన్లో క్లీన్ సిటీగా నిజాంపేట్ 50,000 నుంచి 1,00,000 జనాభా కేటగిరీలో సౌత్ జోన్ క్లీన్ సిటీగా సిద్దిపేట స్థానిక సంస్థలు అవార్డులు కైవసం చేసుకున్నాయి. చెత్తరహిత నగరాల్లో హైదరాబాద్కు 5th స్టార్ రేటింగ్ రాగా సిద్దిపేట, నిజాంపేట్, గుండ్లపోచంపల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మిర్జాదిగూడ, సిరిసిల్ల, భువనగిరి, నర్సింగి స్థానిక సంస్థలకు 1 స్టార్ రేటింగ్ ఇచ్చారు. 3 కొత్త నేర బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపింది. బ్రిటిష్ వలస పాలన నాటి నేర న్యాయ వ్యవస్థను ప్రక్షాళనం చేసేలా భారత పార్లమెంటు ఆమోదముద్ర వేసిన 3 కొత్త నేర బిల్లులపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2023 డిసెంబర్ 25న సంతకం చేశారు. దీంతో అవి చట్టరూపం దాల్చాయి. ఇకపై భారతీయ న్యాయ సంహిత BNS, భారతీయ నాగరిక సురక్ష సంహిత BNSS, భారతీయ సాక్ష్య BS చట్టాలుగా వాటిని పిలువనున్నారు. ఇప్పటిదాకా అమల్లో ఉన్న భారతీయ శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి, భారత సాక్ష్యాధార చట్టం 1872ల స్థానంలో BNS, BNSS, BSలను వర్తింపజేయనున్నారు. భారతీయ న్యాయ సంహిత BNS, భారతీయ నాగరిక సురక్ష సంహిత BNSS, భారతీయ సాక్ష్య అధినియం BS బిల్లులకు లోక్సభ 2023 డిసెంబర్ 20న మూజోవాని ఓటుతో ఆమోదించింది. డిసెంబర్ 21న రాజ్యసభ ఆమోదించింది. దీంతో ఈ 3 బిల్లులను పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించనున్నట్లున్నాయి. భారతీయ న్యాయ సంహిత బిల్లు గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. భారతీయ నాగరిక సురక్ష సంహిత బిల్లు గురించి ఇక్కడ ఇచ్చారు. భారతీయ సాక్ష్య గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అంతర్జాతీయం గురించి మనం మరొక క్లాస్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ కీప్ స్మైల్ అండ్ కంటిన్యూ యువర్ స్టడీస్ అండ్ reach your goal. Okay friends, bye. Please like, share, subscribe my channel.